నేను డాక్టర్ రవికాంత్, మీ ఫ్యామిలీ డాక్టర్. ఇప్పుడు ఒక అరుదైన పేషెంట్ గురించి మాట్లాడదామండి. అమ్మాయి పేరు చాహత్. 1 ఇయర్, 1.5 ఇయర్ అలా ఉంటుంది. చాలా ముద్దుగా ఉంటుందన్నమాట. చబ్బీగా ముద్దుగా ఉంటుంది. 1.5 ఇయర్ కేటగిరీలో 1.5 ఇయర్ వయసులో షీ ఈజ్ ద హెవియెస్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో తన విజువల్స్ ఆల్రెడీ ఇదివరకు చాలా ఛానల్స్లో కూడా వచ్చినాయి. ఈ పేషెంట్కి ఇలాంటి పేషెంటే, చాహత్ లాగా పేషెంటే ఈవిడ అమృత్సర్ నుంచి మన దగ్గరికి వచ్చారు. ఇలాంటి పేషెంటే ఆలియా పర్వీన్ అని ఇంకో పేషెంట్ ఉన్నారు. ఆ పేషెంట్ జార్ఖండ్ నుంచి మన దగ్గరికి వచ్చారు. ఎందుకంటే పిల్లలకి ఎవరు ఇండియాలో అంత తొందరగా బేరియాట్రిక్ చేయరు. నేను ఒక్కడిని కొద్దో గొప్ప రిస్క్ తీసుకుని చేస్తానన్నమాట. సో అందుకని ప్లస్ పిల్లలు దే ఆర్ అంత రేర్ జబ్బులు ఉన్నవాళ్ళు, చాలా ఫైనాన్షియల్గా కూడా వీక్గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి మా పిల్లల వరకు మనం వాళ్ళిద్దరికీ కూడా పిల్లలకి ఆల్మోస్ట్ ఒక ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడే వాళ్ళకి మనం 6గురికి ఫ్రీగా చేయటం జరిగిందనమాట. అందరూ అరుదైన వ్యాధులు వాళ్ళది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళది నేను వీడియోస్ చూపిస్తాను. ఇప్పుడైతే చాహద్ది చూద్దామండి. అండి, నేను డాక్టర్ రవికాంత్ కొంగరా, మీ ఫ్యామిలీ డాక్టర్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ పేషెంట్ అండి, చాలా ఇంట్రెస్టింగ్ పేషెంట్. చాహత్ అని, చాలా క్యూట్ పేషెంట్. ఈ చాహత్ అనే అమ్మాయి అమృత్సర్ నుంచి, అమృత్సర్ పక్కన మార్మోల చిన్న విలేజ్ అనమాట. అంటే పంజాబ్, అమృత్సర్ పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. పంజాబ్ రాష్ట్రంలో నుంచి వచ్చింది పాప. ఇది షీఈ్ వన్ ఆఫ్ ద హెవియెస్ట్ బేబీ ఇన్ ద వరల్డ్. అంటే 1.5 ఇయర్ మధ్యలో ఉంటాయి తన వయసు. वाह गुरु, वाह गुरु, वाह गुरु. चाहत चाहत मेरा नाम नहीं, मेरा नाम चाहत सूरज. సో ఇలాంటి పాపకి 1 ఇయర్ లోపు పాపకు కూడా, 9 నెలల పాపకు కూడా మనం ఒకసారి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ఆ పాప చేసి చాలా చక్కగా ఇంప్రూవ్ అయింది. ఈ అమ్మాయి చాహత్ అనే అమ్మాయి చాలా ఇంకా చిన్న పాప, ఇంకా హెవీ పాప. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే టీనేజర్స్ వాళ్ళు కూడా. వాళ్ళకి చాలా చిన్న వయసులో పెళ్ళైపోయింది. వాళ్ళ నాన్నకి ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ మధ్యలో ఉంటాయి, 18 ఇయర్స్ అలాగా. వాళ్ళ అమ్మ కూడా అంతే, 17-18 ఇయర్స్ ఉంటాయి. ఈ పేషెంట్ ఇలా చిన్న పిల్లలకి మనం చాలా మందికి బేరియాట్రిక్ ఆపరేషన్ మరీ ఎక్స్ట్రీమ్ గా ఉండి వదిలేస్తే చావు బతుకుల్లో ఉంటారు, చనిపోతారు అని అనుకునే వాళ్ళకి ఎక్కువ మంది రిస్క్ తీసుకుని టేకప్ చేసేవాళ్ళు కాదు. చాహత్ అమృత్సర్ నుంచి డిస్కవరీ ఛానల్ వాళ్ళది TLC అని ఇంకొక ఛానల్ ఉంది, వాళ్ళ కిందే ఉంటుంది TLC. ఆ TLCలో ఛానల్ వాళ్ళు కాంటాక్ట్ చేసి, మీరు ఇదివరకు ఇలాంటి అమ్మాయికి చేశారు కదా, తినకు కూడా ఏమైనా హెల్ప్ చేస్తారంటే ఓకే చేస్తామంటే వాళ్ళే తీసుకొచ్చారు అమృత్సర్ నుంచి. తీసుకుని వచ్చి మనకి ట్రైన్లో తీసుకుని వచ్చి మన విజయవాడలో మనకి అప్పచెప్పి తనకి కొన్నాళ్ళు ఒక 20-30 రోజులు వచ్చినప్పుడు హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే అది పెరిగే వరకు అన్ని ట్రీట్మెంట్లు, టెస్ట్లు అన్నీ చేసి సర్జరీకి కూడా ప్రయత్నం చేశాము. బట్ మంచి క్యాన్లా దొరకపోవటం, అంటే చర్మం కింద ఇంతెత్తు కొవ్వుండి నరాలు దొరకపోవటం, దొరికింది కదిలిపోవటం, మత్తిచ్చి మత్తులో బీపీస్ అప్ అండ్ డౌన్ అవటం వల్ల ఆపరేషన్ ఆపేయటం జరిగింది. ఆపరేషన్ చేయలేదు. పాపం తను అలాగే వెనక్కి పంపించి మళ్ళీ ఇంకొక 2 నెలల తర్వాత చేద్దామని అనుకున్నాము. అంతలో వాళ్ళ మదర్ ప్రెగ్నెంట్ అయ్యి తను ఇంకా రాలేకపోయింది. మన దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 1 ఇయర్కి చనిపోయింది అనమాట పాప.
తన స్టోరీ చూద్దాము. మేము ఏమి రాలేము, మా దగ్గర డబ్బులు కూడా ఏం లేవు, ఛార్జీలు కూడా ఏం లేవు అని అంటే కనుక అన్నప్పుడు మనం వాళ్ళకి రండి, మీకు ఏదైనా కావాలంటే ట్రీట్మెంట్ వరకు మనం అంతా ఫ్రీగా చేసి పెడదామని చెప్పాం అనమాట. ఛార్జీలు కూడా పాపం లేవంటే మన అక్కడ ఉన్న ఒక వాళ్ళ రిప్రజెంటేటివ్ ఒకళ్ళని పంపించాము. వాళ్ళు అబ్బాయిని కన్వే చేస్తే మేము కొంచెం వీలు చూసుకుని మా పనులన్నీ పోస్ట్పోన్ చేసుకుని వస్తాము. వాళ్ళు డైలీ పనికి వెళ్తేనే వాళ్ళ ఇల్లు కూడా నడుస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు పనులు ఆపేసుకుని రాష్ట్రంలో తెలియని ప్లేస్ లో తెలియని లాంగ్వేజ్, ఇప్పుడు ఎక్కడ పంజాబ్ నుంచి మనకి అమృత్సర్ నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి లాంగ్వేజ్ తెలియని చోట ఇబ్బంది పడతారేమో అన్న భయం వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఆలోచించుకుని వస్తామని చెప్పి తర్వాత మనకి ఒక 15 రోజుల తర్వాత మన దగ్గరికి రావటం జరిగింది అనమాట. हेलो रवि सर, 70 सर हमारे पास आए हैं हमें लेने के लिए, लेकिन एकदम से अचानक से आ गए हैं। और बात ये कि हमारे कुछ अभी काम चल रहा है, अगर वो काम 1 महीने तक पूरा हो जाएगा तो हम 1 मंथ के बाद आपके पास आएंगे, क्योंकि तब तक मेरे घर में कोई नहीं है कमाने वाला, तब तक कुछ पैसे जमा कर लूँगा और फिर घर वालों को देकर फिर आपके पास आ जाऊँगा। విజయవాడకి లక్కీగా భారతదేశంలో ఏ సిటీ నుంచి అయినా కానీ ట్రైన్ కనెక్షన్ బాగుంటుంది. సో వచ్చేసారు అమృత్సర్ నుంచి డైరెక్ట్ ట్రైన్ లో. ఇది మన హాస్పిటల్లో విజువల్స్ అన్నమాట. సో వచ్చిన తర్వాత మనం పరీక్ష చేసి చూసాము. వాళ్ళిద్దరూ వెరీ యంగ్స్టర్స్ అన్నమాట, 18-19 ఏళ్ళ తల్లిదండ్రులు. పాప ఏమో 1 year 1.5 year లోపల ఉంటుంది. ఇక పాపకి విపరీతమైన ఆయాసము, గురక. సో అసలు ఓపిక లేదు, నిలబడటానికి ఓపిక లేదు, నడవటానికి ఓపిక లేదు. సో ఆల్రెడీ ఈ వయసులోకి చాలా మంది నడుస్తారు కదా, ఈ అమ్మాయి నడిచే పరిస్థితిలో లేదన్నమాట. తర్వాత ఈ పాప మీరు మాట్లాడే వాయిస్ కూడా చూసినట్టయితే హస్కీ వాయిస్ గా, ఓపిక లేనట్టుగా, తర్వాత దగ్గు బాగా ఆయాసము దగ్గు బాగా రావటం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ పాపకి అడ్మిట్ అయ్యాక మొత్తం టెస్ట్లన్నీ చేస్తే, జెనెటిక్ టెస్టులు కాడ నుంచి బ్లడ్ టెస్టులు కాడ నుంచి అన్ని చేయిస్తే ఈ పాపకున్న జబ్బు ఏంటి అని పరిశోధన చేస్తే కంజెనిటల్ లెప్టిన్ డెఫిషియన్సీ అనే జబ్బుతో సఫర్ అవుతుంది అనమాట. हीमोग्लोबिन भी कम है, खून का परसेंटेज कम है, तो आयरन टॉनिक दिए तो खून का परसेंटेज इम्प्रूव हो जाएगा. वो चेस्ट में इन्फेक्शन है, इधर इन्फेक्शन है, खांसी है, इसी की वजह से खांसी आ रहा है और बुखार भी थोड़ा आ रहा है. और वो जेनेटिक टेस्ट भी आए हैं. जेनेटिक टेस्ट में कंजेनिटल लेप्टिन डेफिशिएंसी बोल के बीमारी है, इसकी वजह से इतना वेट बढ़ गया है. वो भूख ज़्यादा होने को कम करने के लिए टेस्ट कर सकते हैं. भूख कम करने के लिए ऑपरेशन करके, नहीं तो थोड़ा दवा भी ट्राई करेंगे. पहले ट्रीटमेंट में आयरन का सप्लीमेंटेशन करना है, आयरन का टॉनिक देना है, आयरन का चाय सॉल्यूशन देना पड़ेगा, आयरन को इम्प्रूव करना पड़ेगा. आयरन को इम्प्रूव करने के बाद खून का परसेंटेज इम्प्रूव होगा. खून का परसेंटेज इम्प्रूव होने के बाद हम देखेंगे, जेनेटिक टेस्ट भी आया है, उसके वजह से वो उसको 10 दिन देखेंगे, बिना ऑपरेशन वेट कम होते नहीं होते देखेंगे, नहीं हुए तो ऑपरेशन करेंगे. ये पोजीशन में नहीं करना, ठीक है. बाकी 99 लोग जो अच्छा होके चले गए उसको नहीं देखते. आप कैसे समझेंगे कैसे है, अच्छी है बच्ची, क्यों कराना ऑपरेशन? आज अच्छी है बोल के आप समझ रहे, मगर वो अच्छा नहीं है, उसका टेस्ट बहुत खराब है, वो साउंड आ रहा है, सांस लेने में तकलीफ हो रहा है. సో అంటే లెప్టిన్ అనే హార్మోన్ లోపం ఉంది. ఈ లెప్టిన్ అనే హార్మోన్ అంటే ఏం చేస్తుందంటే, మనకి హంగర్ హార్మోన్, ఆకలి అవ్వాలి అంటే ఒక హార్మోన్ వస్తుంది కదా, ఆ హార్మోన్
హంగర్ హార్మోన్ అన్నమాట. దాన్ని గ్రెలిన్ అంటారు. మనం బాగా తినేసిన తర్వాత ఎగటు కొట్టే హార్మోన్ ఉంటుంది చూడండి, దాన్ని సెటిటీ హార్మోన్ అంటారు. అంటే ఎగటు కొట్టాలి మనం, బాగా మనకి నచ్చినవి అయినా కానీ, బాగా ఇష్టమైనవి అయినా కొంచెం ఎక్కువ తినగానే మనకి ఎగటు కొడుతుంది కదా, ఆ హార్మోన్ ని లెప్టిన్ అన్నమాట. ఈ అమ్మాయికి ఆ ఎగటు కొట్టే హార్మోన్ లేదు, లెప్టిన్ డెఫిషియన్సీ, అంటే లెప్టిన్ అనే హార్మోన్ లేదు. అది లోపం ఉండటం వల్ల ఎగటు అనేది రాదు. ఇంకా తింటానే రాత్రంతా వాళ్ళ పాలు తాగుతానే ఉంటది, వాళ్ళ అమ్మని పీల్చేస్తానే ఉంటుంది అనమాట. సో ఇంకా వాళ్ళకి వాళ్ళ ఆకలిని ఆపలేము అనమాట. కంటిన్యూస్ గా పాలు తాగుతానే ఉండేది. తల్లిపాలు కూడా సరిపోక పై పాలు ఇచ్చినా గానీ అవి కూడా సరిపోక ఎప్పుడు ఏడుస్తానే ఉండి ఇరిటబుల్ గా ఉండేది అనమాట. ఎందుకంటే ఆ హార్మోన్ లోపం వల్ల. దీనికి కొత్త ట్రీట్మెంట్ ఏంటి అంటే లెప్టిన్ అనే హార్మోన్ ని తయారు చేశారు, కొత్తగా కనిపెట్టారు, దాన్ని తయారు చేశారు. ఆ హార్మోన్ ఇస్తే బాగా అయి ఉండేది. ఆ హార్మోన్ ని తయారు చేసే కంపెనీ ఒకటే కంపెనీ ఉంది. ఆ హార్మోన్ ని వేరే దేశాల నుంచి తెప్పించడానికి మేము చాలా ఆ కంపెనీ రిప్రజెంటేటివ్స్ తో చాలా మందితో మాట్లాడాము. ఎంత మాట్లాడినా కానీ ఈ హార్మోన్ అయితే ఉంది, ఇంజెక్షన్ అయితే ఉంది, ఆ హార్మోన్ మేము ఇవ్వలేము, అది రీసెర్చ్ బేస్డ్ దాంట్లోనే ఇవ్వాలి, ఇంకా క్లినికల్ ట్రయల్స్ ఫినిష్ అవ్వలేదు అని అన్నారు. సో ఆ కంపెనీ మెయిన్ వాళ్ళకి ఈమెయిల్స్ కూడా అందరికి పెట్టాం. సో ఇండియాలో మేము ఆ రీసెర్చ్ చేయట్లేదండి, యూకేలో కానీ యూరోప్ లో కానీ చేస్తున్నామని చెప్పారు ఆ టాప్ కంపెనీ వాళ్ళ. లెప్టిన్ అనే హార్మోన్, ఇలాంటి జబ్బున్న వాళ్ళు ప్రపంచం మొత్తం మీద ఒక 5గురే ఉన్నారు ఇలాంటి పిల్లలు అన్నమాట. లెప్టిన్ అంటే అంత అరుదైన వ్యాధి. సో అలా మన దగ్గర ఇలాంటి లెప్టిన్ హార్మోన్ లోపంతో నార్త్ ఇండియా జార్ఖండ్ నుంచి కూడా ఇంకొక అమ్మాయి ఉంది, ఆలియా పర్వీన్ అని. ఆ అమ్మాయి కూడా 4 ఏళ్ల పాప 3 ఏళ్ల పాప. ఆ అమ్మాయిది కూడా వీడియో ఉంది, అది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను. సో మన భారతదేశంలో పాపులేషన్ చాలా ఎక్కువ ఉండటం వల్ల సో ఇలాంటి అరుదైన జబ్బులు కూడా మనకి బాగా ఎక్కువ ఉంటున్నాయి. మనకి ఆ హార్మోన్ ఇంజెక్షన్స్ ఆయుశక్తిలో ప్రయత్నించాము మేము, ఇంకో 4-5 ఎండోక్రైనాలజిస్టులు అందరం అన్ని విధాలుగా ప్రయత్నించాం, అయినా కానీ మనం అది తెప్పించలేకపోయాము, ఇండియా తెప్పించలేకపోయాము. ఆ కంపెనీ వాళ్ళు బ్లాండ్ గా చెప్పేశారు, లేదండి ఇది మనం ఇవ్వలేము, అలాగా రీసెర్చ్ ప్రోటోకాల్ ఉండాలి, ఇండియాలో పేషెంట్స్ ఎన్రోల్ చేసుకోవడానికి మాకు పర్మిషన్ లేదు, మేము ఇవ్వలేమని చెప్పేశారు. ఇంకా మనకి మిగిలింది ఒక బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం. సో బేరియాట్రిక్ సర్జరీ చేయాలంటే రక్తం టెస్ట్ చేస్తే ఐరన్ 70-80 ఉండాల్సింది 10 ఉంది. అంటే 70 ఉండాల్సిన ఐరన్ 10 ఉంది, అంటే ఐరన్ లేదు, అసలు ఐరన్ లోపం ఉంది. పాలు తాగే పిల్లలకి ఐరన్ లోపం ఉంటుంది. ఎక్కువ పాలు తాగే పిల్లలు ఎప్పటికి కూడా పాలలో ఐరన్ ఉండదు. పాలలో కాల్షియం చాలా బాగుంటుంది కానీ ఐరన్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు చాలా మంది చూడండి, ఒట్టి పాలు తాగి పెరిగే పిల్లలు ఉంటారు 1-2 ఏళ్ల వరకు, వాళ్ళకి ఐరన్ లోపం ఎప్పుడు ఉంటుంది. ఎనీమియా ఉంది ఈ అమ్మాయికి, రక్తం 6 గ్రాములే ఉంది. సో 6 గ్రాములే ఉండేసరికి మామూలుగానే ఇంత బాడీ మోసి మనకి ముందుకు వెళ్ళలేక నడవలేక ఆయుసం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటిది రక్తం కూడా తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే అమ్మాయిని ఐరన్ సప్లిమెంటేషన్ ఇవ్వాలి. ఐరన్ సప్లిమెంటేషన్ ఇచ్చి హిమోగ్లోబిన్ ని పెంచాలి. సో మనం ఒక 15-20 రోజులు హాస్పిటల్లో ఉంచుకుని మొత్తం ఐరన్ పెరిగేటట్టు చూసాము, హిమోగ్లోబిన్ కూడా పెరిగేటట్టు చూసాము. थोड़ा पापा को दे दे। ఈ అమ్మాయికి ఆపరేషన్ చేద్దాము అని అనుకున్నాము, ఇంకా ఫిట్ అవ్వలేదు. ఆపరేషన్ చేద్దామని చివరి వరకు వెళ్ళి ప్రయత్నం చేసి మత్తిచ్చేటప్పుడు కూడా ఈ బీపీ పల్స్ అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసరికి మనం మత్తిచ్చే దగ్గరే కొంచెం మాకెందుకో తేడా అనిపించి అమ్మాయి తట్టుకోలేదేమో అని ఒక రోజు వెనక్కి వచ్చేయటం జరిగింది. చేయలేదు, ఆపరేషన్ చేయలేదు, మత్తు కూడా కంప్లీట్ గా ఇవ్వలేదు అనమాట.
సో ఎందుకో మాకు అంటే రక్తం పెరిగిన తర్వాత 15 రోజులు 20 రోజులు ఉంచుకుని మనం ఐరన్ అది ఇచ్చిన తర్వాత రక్తం 9-10 గ్రాములు దాటిందనమాట. దాటిన తర్వాత కూడా మనం చేద్దాము అని అనుకున్నప్పుడు ఎందుకో మాకు భయం వేసింది. మళ్ళీ ఏదన్నా అవుతుందేమో, బీపీ పల్స్ అన్ని కూడా మెయింటైన్ అవ్వకుండా ఆక్సిజన్ పడిపోవటం అట్లాంటిది అవుతుంటే ఆపేసి ఇంకొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని, ఆల్రెడీ వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఆయాసం తగ్గింది, చాలా బాగుంది, ఇంకా బెటర్ గా అయ్యే అవకాశం ఉంది, అవగానే మనం ఆపరేషన్ చేద్దాము, ఇంకొక నెల రోజులు అయ్యి చేద్దాము అని చెప్పి అనుకున్నాం. వాళ్ళు అప్పటికి వీళ్ళు కథనం టీవీ9లో వచ్చిందండి. టీవీ9లో వచ్చి చాలా మంది పాపం వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేశారు. వాళ్ళ అకౌంట్కే ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ దాకా డొనేషన్ వచ్చినాయి. వాళ్ళు సరే డాక్టర్ గారు మాకు ఇంకొంచెం టైం ఉంది కదా, మేము ఇంటికి వెళ్ళి వస్తాము అని అన్నారు. సరే ఒక నెలన్నా జాగ్రత్తగా ఇక్కడ హాస్పిటల్ తీసుకుని జాగ్రత్తలు తీసుకుని రండి అని చెప్పాము. ऑपरेशन में उसको अभी भी दिल के ऊपर देखो 130 मार रहे, सबको 60-70 मार रहे, 5 के ऊपर लोड ज़्यादा है ना, इसलिए डबल मार रहे क्या ये हार्ट भी। तो हम सब पूरा केयर लेके सब अच्छा करेंगे। जो आलिया को कैसे होगा वैसे ही होगा। आलिया को भी ऑपरेशन के पहले बताया 100 लोगों में 5 लोगों को रिस्क रहता, 95 लोगों को अच्छा हो जाता। भगवान की सबसे सब अच्छा हो जाएगा। ऐसा नहीं है इसको घर को लेके जाए 100% हम सेफ है, ऐसा नहीं है, ठीक है। वो तो समझ गए ना आपको। घर को गए तो भी जब वो पहले इधर आए कितना सांस चलना खांसी था वो सब क्लियर हो गया, फिर वो हमारा ट्रीटमेंट बंद कर देती, फिर आ जाएगा और उसका जान का खतरा भी है। వాళ్ళు ఏం చేశారంటే పాపం వెళ్ళిపోయారు. 1 month అయ్యాక వద్దామని అనుకున్నారు. 1 month వద్దాం అనుకునేసరికి వాళ్ళ మదర్ కి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. అది 3వ నెల 4వ నెల అని చెప్పినట్టున్నారు. ఇంకా వాళ్ళు ఆ ప్రెగ్నెన్సీలో 2వ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇప్పుడు ఈ పాపను తీసుకుని అటు ఇటు తల్లిని తీసుకుని రావటం కష్టం అన్న దాంతో తను కూడా చాలా వీక్ గా ఉంది, తనకు కూడా కొంచెం ఎనిమియా అది ఉంది వాళ్ళ మదర్ కి, అందుకని మనకి ఇంకా రాలేదన్నమాట. సో రావాల్సింది, సరే ఇక డెలివరీ అయ్యి బాగా అయ్యాక వస్తామని చెప్పి అనుకున్నారు. సో అంతలో పాపం ఏమైందంటే ఈ చాహత్ ఇంకా రికవర్ అవ్వలేదు. ఒకరోజు నిద్రలోనే ఊపిరాడక పాపం ఈ పాప చనిపోయింది అనమాట. ఇంత ముద్దుగున్న పాపం చనిపోయింది. మనకి చాలా బాధేసింది మాకు. మేము భయపడుతుందే అందుకు. ఆల్రెడీ 6 గ్రాములు ఉన్న హిమోగ్లోబిన్ ని పెంచి ఐరన్ ని పెంచి పంపించిన తర్వాత కూడా నిద్రలో వీళ్ళకి ఊపిరాడదండి. ఒక్కోసారి అదే చిన్న జలుబు చేసినా ఆల్రెడీ ఉన్న శ్వాస ద్వారమే సన్నగా ఉంటుంది. అది ఇంకా కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి వాపు వచ్చినప్పుడు నిద్రలో కంప్లీట్ గా మూసుకుపోయినప్పుడు పాపం వాళ్ళకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. అది ఒక్కోసారి వాళ్ళు చెప్పని కూడా చెప్పలేరు. సో ఇలా చిన్న పిల్లలు అంటే నా ఇదే కండిషన్ లో లెప్టిన్ డెఫిషియన్సీతో ఉన్న పేషెంట్స్ నా దగ్గర 3 వచ్చారండి. ప్రపంచంలో ఉన్నదే రిపోర్టెడ్ కేసులే కంజెంటల్ లెప్టిన్ డెఫిషియన్సీ అనే కండిషన్ మనం గూగుల్లో సెర్చ్ చేసి పబ్మెడ్ అని మెడికల్ లిటరేచర్ లో మొత్తం సెర్చ్ చేసి చాలా వెతికాం. వెతికి దాని గురించి అంతా చదివితే మొత్తం ఉన్న లిస్ట్ ఆఫ్ కేసెసే అప్పట్లో ఈ ఆపరేషన్ కి మేము ప్లాన్ చేసి చాలా సంవత్సరాలు అయింది, 5-6 ఏళ్ళు అయిపోయింది. సో అప్పట్లో చేసినప్పుడే చాలా తక్కువ కేసులు ఉన్నాయి, 7-8 కేసులు ఉంటే దగ్గర 3 కేసులు మన దగ్గరికి వచ్చినాయి అనమాట.
సో చైల్డ్హుడ్ ఒబిసిటీ కేసులు కాబట్టి, సో ఒబిసిటీకి ఎక్కువగా రిస్క్ తీసుకుని చేసే సర్జరీస్ ఎక్కువ చోట చేసే వాళ్ళు లేరు కాబట్టి. సో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఇలాంటి పేషెంట్స్కి ఆపరేషన్ చేస్తే ఎలా బతుకుతారు, చేయకపోయినా అంతే కదా అని అనుకుంటారు. ఇలాంటి పాపకే ఆల్మోస్ట్ ఇంతే లావు ఉండి ఇంతే ఉన్న పాపకి, ఆలియా అనే పాప జార్ఖండ్ నుంచి వచ్చింది మన దగ్గరికి. ఆ అమ్మాయికి మనం బేరియాట్రిక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసాము. ఆ అమ్మాయి తగ్గింది, ఇప్పటికీ బతుకుంది అనమాట. వాళ్ళ అక్క అంటే ఆలియా కన్నా ముందు పుట్టిన అమ్మాయి కూడా అదే జన్యులోపంతో పుట్టి 3 ఏళ్ల వయసులో నిద్రలో ఈ చాహత్ ఎలా అయితే చనిపోయిందో అలా చనిపోయింది అనమాట. సో ఇలా చిన్న పిల్లల్లో ఇంకో పాప మధ్యప్రదేశ్ నుంచి కూడా ఇంకొక పాప ఉంది, ఝాన్సీ నుంచి వచ్చింది. సో ఆ అమ్మాయికి కూడా మనం ఆపరేషన్ చేసి తగ్గించాం అనమాట. ఇవి గైడ్ లైన్స్ ఎక్కడా లేవండి. ఇప్పుడు ఏంటంటే ఇవి రేర్ జబ్బుల్లో ప్రతిదానికి గైడ్ లైన్స్ ఉండవు. రోజు జరిగే ఆపరేషన్ అనుకోండి, అపెండిక్స్ ఆపరేషన్ అంటే ఎలా ఉంటే చేయాలి, ఎలా ఉంటే చేయకూడదు, ఏది చేయకపోతే ఏమవుద్ది అన్ని బుక్స్ లో రాసి ఉంటుంది. కానీ బుక్స్ రాసేది పేషెంట్స్ చూసి రాస్తారు. సో కాబట్టి మనం నిజ జీవితంలో చూసే అన్ని జబ్బులు పుస్తకాల్లో ఉండాలి, దానికి గైడ్ లైన్స్ ఉండాలి అని అనుకోకూడదు అనమాట. సో ఇలాంటి వాటిలో నేను యూకేలో మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇలాంటి సర్జరీ ఉంది చేస్తున్నాను అని చెప్తే, అసలు అలాంటి ఆపరేషన్లు ఎలా చేస్తారు మీరు, ఇవి గైడ్ లైన్స్ లో లేవు కదా, మా NHS లో అయితే ఇవి అసలు యాక్సెప్ట్ చేయరు అది ఇదని అనేవాళ్ళు. కాకపోతే కళ్ళ ముందు పాపం పిల్లలు చనిపోవటం కూడా చూస్తున్నాం. సో కాబట్టి నేను ఇంత చిన్న వయసులో పిల్లలకి మనం బేరియాట్రిక్ చేసి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేసి కొంచెం నార్మల్ గా లేచి నడిచేటట్టు చేసిన ఇద్దరు పిల్లలు, మా 1 year పాప అండ్ 2.5-3 years పాప, వాళ్ళిద్దరిది వీడియోస్ కూడా నేను ఇంకొక ఎపిసోడ్ కింద చేస్తానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒక్క పాపని నేను కాపాడలేకపోయాను, వెరీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. మిగిలిన అందరూ పిల్లలు బతికారు. మొత్తం ఒక 25 మంది పిల్లలకు చేశాను నేను. అందరూ సక్సెస్ఫుల్గా బయటకు వెళ్ళిపోయారు. యంగెస్ట్ వయసులో నేను బేరియాట్రిక్ చేసింది 1 year పాప అనమాట. తను మధ్యప్రదేశ్ ఝాన్సీ నుంచి వచ్చింది. తన వీడియో ఫోటో కూడా నేను చూపిస్తాను. సో ఆలియా పర్వీంద్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగా తగ్గి లేచి నడిచి నార్మల్ జీవితం గడుపుతుంది. ఎందుకని పిల్లలకి నేను బేరియాట్రిక్ చేస్తానంటే, ఇలాంటి పిల్లలు నేను ఒక 20 మందికి బేరియాట్రిక్ చేస్తే నా దగ్గర ఇంకో 20 మంది ఉన్నారు. లేట్ చేయటం వల్ల ఎక్స్ట్రీమ్ ఒబిసిటీ, అలా అని కొంచెం చబ్బీగా ఉంటే కంగారు పడకండి. వీళ్ళు వరల్డ్స్ హెవీయెస్ట్ పిల్లలు అనమాట. 100 కోట్ల పాపులేషన్లో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సో మన ఇండియాలో అరుదైన జబ్బులు, అది లెప్టిన్ డెఫిషియన్సీ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.